కంపల్సరీ. సో దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే మనం ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం లాటరల్ మ్యాగ్నిఫికేషన్ మనం m అనుకుంటాం కదా. సో లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. సో ml ఈక్వల్ టు m స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. సో స్పెరికల్ మిర్రర్స్ లో స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్పీడ్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని తీసుకుంటాం, v అంటే ఇమేజ్ డిస్టెన్స్ అని తీసుకుంటాం, f అంటే ఫోకల్ లెంగ్త్. ఒక మిర్రర్ దాని యొక్క పొజిషన్ మారినంత వరకు దాని ఫోకల్ లెంగ్త్ అనేది మారదు. ఆ మిర్రర్ ని తీసుకెళ్లి వేరే మీడియం లో పెడితే తప్ప ఫోకల్ లెంగ్త్ అనేది మారదు. ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఆబ్జెక్ట్ మారుతుంది, ఇమేజ్ మారుతుంది, బట్ ఫోకల్ లెంగ్త్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో దానికి మనం డెరివేషన్ తీసుకుంటే ఏమవుతుంది, డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, 0. సో మనం ఫోకల్ లెంగ్త్ ని డిఫరెన్షియేషన్ చేస్తే df by dt ఈక్వల్ టు ఆల్వేస్ 0, ఎందుకంటే ఫోకల్ లెంగ్త్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇక్కడ du by dt తీసుకున్నట్లయితే du by dt ఏమో ఆబ్జెక్ట్ స్పీడ్ చెప్తుంది, అలానే dv by dt తీసుకుంటేనేమో స్పీడ్ ఆఫ్ ఇమేజ్ చెప్తుంది లేదా వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ చెప్తుంది. కైనమాటిక్స్ లో u అంటే ఇనిషియల్ వెలాసిటీ, కానీ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం. సో మనకు మిర్రర్ ఫార్ములా తెలుసు కదా, మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. సో 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, ఫోకల్ లెంగ్త్ ఆల్వేస్ కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ -1/v స్క్వేర్ dv by dt, అలానే -1/u స్క్వేర్ du by dt. మనకు స్పీడ్ ఆఫ్ ద ఇమేజ్ కావాలి కదా, దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే ఏమవుతుంది, సో ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, 1/v స్క్వేర్ dv by dt ఈక్వల్ టు -1/u స్క్వేర్ du by dt. సో నెక్స్ట్ ఏమవుతుంది, dv by dt ఈక్వల్ టు మైనస్ ఆఫ్ v స్క్వేర్ బై u స్క్వేర్ ఇంటూ du by dt. నెక్స్ట్ మనకు హైట్ వైజ్ కావాలి కాబట్టి హైట్ వైజ్ ఫార్ములా ఉంది కదా మనకి, hi by ho అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈక్వల్ టు -v by u d by dt ఆఫ్ hi by d by dt of ho equal to, so minus v by dt of v u inverse. సో ఈ ఈక్వేషన్ మనం రీఅరేంజ్ చేసి కొంచెం సింప్లిఫై చేస్తే d by dt of hi equal to minus v by u into d by dt of ఆబ్జెక్ట్ ho అంటే ఆబ్జెక్ట్ హైట్. సో ఈ ఈక్వేషన్ మనం రీఅరేంజ్ చేసి కొంచెం సింప్లిఫై చేస్తే d by dt of hi equal to minus v by u into d by dt of ఆబ్జెక్ట్ ho అంటే ఆబ్జెక్ట్ హైట్. సో ఇక్కడ మనం హైట్ ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అవుతున్నా, సో ఇలా మూవ్ అవుతున్నా, సో వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.